ప్రతి ఒక్కరి హృదయాలలో నుంచి, వారి జీవితాలలో నుంచి తొలగించమని సత్యవాక్యంను తండ్రి వారి హృదయంలో నాటి, ఆకాశమందున్నటువంటి మీ పరిశుద్ధమైన నామమును పవిత్రంగా, నిష్కళంకముగా మీరు తండ్రి నిర్ణయించినట్లుగా అయ్యా ఇదిగో పూజించుటకు, ఘనముగా నీ నామమును ఆరాధించుటకు మాకు తండ్రి కావలసినటువంటి జ్ఞానమును అనుదినము అనుగ్రహించి, నీ సత్యవాక్యంను తండ్రి యథార్థమైనటువంటి మనస్సుతో గైకొనున్నట్లు, లోకపు మనుషుల ఆలోచన కాక, మనుషుల యొక్క ఆలోచన కాక, నీ శ్రేష్టమైనటువంటి పరలోకపు నామమును బట్టియే ఈ మనవులను ఆలకించి మాకు సహాయమును దయచేయమని మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. మన పరిశుద్ధుడయ్యున్నటువంటి దేవుని కృప మనకు శాశ్వత కాలము తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.